హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు. వినాయక చవితి దగ్గరికి వస్తుంది కదండి. ఇలా పసుపుతో ఇంట్లోనే గణపతిని తయారు చేసుకోండి. ఎన్వైరన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. దానికోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మైదా తీసుకుంటామో అదే కప్పుతో పసుపు యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. మనం మైదా యాడ్ చేసుకోవడం వల్ల మనకి బైండింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని మైదా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీగా పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొన్ని బాల్స్ని చేసుకోవాలండి. రకరకాల సైజుల్లో చేసుకోవాలి. ఒకటి బేస్ కోసం, ఒకటి వినాయకుడి పొట్ట కోసం, ఒకటి తల కోసం, 2 చేతులకి, 2 కాళ్ళకి, 2 చెవుల కోసం, అలాగే తొండం కోసం, అండ్ మనం ప్రసాదం పెట్టుకోవడం కోసం ఒక ప్లేట్ ఉంటుంది కదా, దానికోసం ఒక బాల్, అలాగే చిన్న బాల్స్ లడ్డూలాగా అన్నమాట. ఇది ఎలుక కోసం. ఇక్కడ తమలపాకును పెట్టుకొని నేను వినాయకుడిని చేసుకుంటున్నానండి. తమలపాకు మీద మనం బేస్ కోసం తీసుకున్నాం కదా, అది పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ బేస్ చిన్న బాల్తో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పెద్ద బాల్తో చేశాను. ఇప్పుడు పొట్ట కోసం తీసుకున్న బాల్ని ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో చేసుకొని వెనక తడి చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. మనం తడి చేసుకుంటూ అంటించుకున్నామంటే చాలా తొందరగా అతుకుతుందండి. ఇప్పుడు తల కోసం చేసుకున్నది కూడా వెనకాల నుండి ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ అంటించుకోవాలి. ఇప్పుడు కాళ్ళ కోసం తీసుకున్నాం కదా, ఆ బాల్స్ని ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసి కింద భాగాన ఇలా స్టిక్ చేయాలి. ఇలా 2 వైపులా స్టిక్ చేసుకొని లాస్ట్ పార్ట్ని ఫింగర్తో ప్రెస్ చేసుకుంటే మనకి పాదాల్లాగా ఉంటాయండి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలాగే మనం చేతులకి తీసుకున్నాం కదా 2 బాల్స్, ఆ బాల్స్ని కూడా రోల్ చేసుకోవాలి. వీటిని వి షేప్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ని వి షేప్లోకి పెట్టుకొని తడి అప్లై చేసుకుంటూ హ్యాండ్స్ని అంటించుకోవాలి. మనకి కుడి చేయి వచ్చేసి ఇలా చేయి పైకి పెట్టినట్టుగా ఉంటుంది కదండి, అందుకని ఇలా ప్రెస్ చేసుకొని పైకి పెట్టుకోవాలి. ఎడమ చేతిలో ప్రసాదం లడ్డు ఉంటుంది కదా, అందుకని చేతిని చాపినట్టుగా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో వాటర్ అప్లై చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. ఇప్పుడు తొండం చేసుకుందామండి. దానికోసం ఆ బాల్ని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ప్రసాదం పెట్టుకుంటాం కదా, ఎడమ చేతిలో ఆ చేతి వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు స్వామివారికి జంధ్యం ఉంటుంది కదా, దానికోసం నేను ఇక్కడ వైట్ థ్రెడ్ని తీసుకొని తొండం కింద అలాగే కుడి చేయి కింద నుంచి తీసుకొని వెనకాలకి అంటించాను. ఇప్పుడు ఈ ఎడమ చేతిలో లడ్డూని పెట్టుకుందామండి. ఇప్పుడు చెవులు అంటించుకోవడం కోసం 2 చిన్న బాల్స్ని తీసుకొని ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేయాలి. ఇలా మనం చెవులు రెండింటిని అంటించుకోవాలి. చూస్తుంటే ఇప్పుడు మనకి షేప్ అనిపిస్తుంది కదండి. ఇప్పుడు పైన కిరీటం పెట్టుకుందామండి. పైన కిరీటం కోసం కొంచెం పసుపు ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని అంటించుకోవాలి. ఇవి నేను 3 లేయర్స్ లాగా అంటిస్తున్నానండి. కిరీటం హైట్గా ఉంటుంది కాబట్టి ఇలా 3 అంటించుకుంటున్నాను. ఇప్పుడు ఎలుకని చేసుకుందామండి. ఎలుక కోసం ఒక చిన్న ముద్దని తీసుకొని సిలిండర్ షేప్లోకి ప్రెస్ చేసుకొని తల భాగం మూతి అనేది సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ప్రెస్ చేసుకొని చిన్న తోకని పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రసాదం కోసం ఒక ప్లేట్ లాగా ఒక బాల్ని తీసుకొని ప్రెస్ చేసి అందులో మనం లడ్డూల్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ లడ్డూలు కూడా ఎల్లో కలర్తోనే చేస్తున్నానండి. కావాలంటే మీరు వైట్ కలర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కళ్ళ కోసం వినాయకుడికి మిరియాలు యూజ్ చేశాను. అలాగే ఎలుకకు వచ్చేసి ఆవాలు పెట్టానండి. చూశారు కదా, మన వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు
నామం కోసం బొట్టు పెట్టడానికి అగ్గి పుల్లని కానీ టూత్ పిక్ని కానీ లేదా అగరబత్తి పుల్లని కానీ తీసుకొని ఇలా గీటల్లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వైట్ తిలకం ఉంటుంది కదా, దాన్ని పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే మనకి పైకి ఉన్న హ్యాండ్లో స్వస్తిక్ సింబల్ని గీస్తున్నానండి. అది కూడా నేను వైట్ తిలకంనే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది తిలకం లేదు అనుకుంటే పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండిని లూజ్గా కలుపుకొని ఇలా స్వస్తిక్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీదే రెడ్ తిలకంతో డాట్స్ పెట్టానండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు మనం దంతాలు పెట్టుకుందామండి. దంతాల కోసం మీ దగ్గర టూత్ పిక్ ఉంటే ఒకటి షార్ప్గా ఒకటి కట్ అయినట్టుగా కట్ చేసుకోండి. నా దగ్గర టూత్ పిక్ లేదు కాబట్టి ఇక్కడ నేను అగరబత్తి పుల్లనేమో షార్ప్గా ఉండేదానికి యూజ్ చేశాను, అగ్గి పుల్లనేమో హాఫ్గా కట్ అయిన దానికి యూజ్ చేశాను. అంతేనండి ఇవాల్టి వీడియో. మనకి పసుపు గణపతి అయితే రెడీ అయ్యారు కదా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.